హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క డే 8 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చి ఉంటే డే 7 మనం వచ్చి ఉంటే ప్రోగ్రామింగ్ అసెస్మెంట్ క్వెషన్స్ అనేది ఇచ్చినాం. సో, ఆ ప్రోగ్రామింగ్ అసెస్మెంట్ క్వెషన్స్‌ని మనం ఈ వీడియోలో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అని చేసుకోండి. సో, మనం ఆల్రెడీ ప్రోగ్రామ్‌లో మనకి ఏమేమి ఇన్‌పుట్స్ తీసుకోవాలి, మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్‌ప్లనేషన్ థియరిటికల్‌గా చెప్పాను. ఓకే. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా మనం వచ్చామంటే ప్రోగ్రామాటికల్‌గా మనం చూద్దాం. సో, మనకొచ్చామంటే డైరెక్ట్‌గా నేను ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అనేది చేసుకుంటున్నా. సో, మనకి అక్కడ ఆల్రెడీ నేనొచ్చామంటే ఒక క్లాస్ అండ్ మెయిన్ మెథడ్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చామంటే నేనిక్కడ నార్మల్‌గా మనకొచ్చామంటే మనం ఆల్రెడీ తీసుకున్న ఇన్‌పుట్ ఏమని చూసినట్లయితే మనకొచ్చామంటే 98.6 సంథింగ్ అనేది ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం. ఓకేనా. సో, 98.6 ఓకే. సో, ఈ 98.6 అనేది మనం ఇన్‌పుట్ తీసుకుంటే మనకి అవుట్‌పుట్ అనేది మనకొచ్చేసి 37 పాయింట్ సంథింగ్ అనేది రావాలని చెప్పినాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్‌గా చూడొచ్చు. మనకి ఇక్కడ 98 పాయింట్ అనేది యూజ్ చేస్తున్నాం. పాయింట్ అంటే మనం ఎయిదర్ మనకొచ్చేంటే 2 డేటా టైప్స్ మాత్రం మనకు స్టోర్ అనేది చేసుకుంటుంది. ఒకటొచ్చి మనకొచ్చేంటి ఫ్లోట్. సో, ఇంకోటొచ్చి మనకొచ్చేంటి డబుల్. సో, మనం దీంట్లో ఏదైనా ఒక దాంట్లో మనం స్టోర్ అనేది చేయాలి. నేను మోస్ట్‌లీ ఆల్రెడీ ఫస్ట్‌లోనే చెప్పుంటే మనం మోస్ట్‌లీ ఫ్లోట్ అనేది ఎక్కువ యూజ్ చేయం. డబుల్ అనేది యూజ్ చేస్తామనేది. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేంటి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి డబుల్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. సో, డబుల్ మనకొచ్చేంటి మనకు కావాల్సింది మనకిక్కడ నార్మల్‌గా మనం వచ్చేంటి ఫారెన్ హీట్ టు మనకొచ్చేంటి సెల్సియస్‌కి అనేది కన్వర్ట్ చేయాలి. సో, కాబట్టి ఎఫ్ఏహెచ్ మనం ఫారెన్ హీట్ కావాలంటే ఫారెన్ హీట్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. ఎఫ్ఏహెచ్ఆర్‌ఈఎన్ ఓకే. సో, హెచ్ఏఐటీ ఓకే. సో, ఫారెన్ హీట్ అనేది ఇస్తున్నా ఇక్కడ. ఓకే. సో, మనం డైరెక్ట్‌గా వేరియబుల్ నేమ్ అనేది వచ్చుంటే ఫారెన్ హీట్ అనేది ఇచ్చాను. సో, ఇక్కడ మనకి సేమ్ నేను 98 పాయింట్ మనకి 6 అనేది తీసుకున్నాం కాబట్టి 98.6 అనేది నేను సేమ్ యాజ్ టీజ్‌గా నేను వచ్చుంటే వాల్యూస్ అనేది తీసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనకి ఓకేనా. సో, నేను సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి అవుట్‌పుట్‌గా మనకొచ్చేంటి పాయింట్ వాల్యూసే వస్తాయి. అంటే డెసిమల్ వాల్యూస్. సో, కాబట్టి నేను ఇక్కడ డబుల్ అనేది తీసుకుంటున్నా అవుట్‌పుట్‌లో కూడా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేంటి మనకి సెల్సియస్ ఓకే. సో, మనకి సెల్సియస్ కాబట్టి మన యొక్క అవుట్‌పుట్ అనేది సెల్సియస్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఓకే. సెల్సియస్ ఈక్వల్ టు నేనొచ్చేంటి మనం ఆల్రెడీ తీసుకున్న ఫార్ములా. సో, మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న ఫార్ములా ఏమి అని చూసినట్లయితే మనకొచ్చేంటి ఆల్రెడీ మనకొచ్చేంటి క్లియర్‌గా తెలుసు. ఓకే. సో, మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న ఫార్ములా ఏమంటే మనకు ఆల్రెడీ ఫారెన్‌హీట్ ఓకే. సో, మనకొచ్చేంటి ఫారెన్‌హీట్ ఓకే. మైనస్ మనకొచ్చేంటి ఏం చేసినాం 32 ఇంటూ 5/9 అనేది చేసినాం. ఓకే. సో, సేమ్ ఫార్ములా అనేది మనం ఇక్కడ యూజ్ అనేది చేస్తున్నాం. సో, ఇక్కడ నేనొచ్చేంటి సేమ్ ఫార్ములా. సో, మనకి ఫారెన్‌హీట్ కాబట్టి నేను ఫారెన్‌హీట్ అనేది తీసుకుంటున్నా. సో, మైనస్ మనకొచ్చేంటి 32 కాబట్టి నేను 32 అనేది తీసుకున్నా. ఇంటూ మనకొచ్చేంటి సేమ్ మనకి ఇంటూ అంటే మనకి స్టార్ కదా 5/9 అనేది చేస్తున్నాం. 5/9 ఓకే. సేమ్ మనకొచ్చేంటి నేను ఆల్రెడీ చెప్పిన ఫార్ములానే మనకొచ్చేంటి టోటల్ ఆన్సర్ అనేది ఉంది. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి సెల్సియస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో, కాబట్టి మనకు ఎస్‌ఓయూటీ అనేది ప్రింట్ అనేది చేద్దాం. సెల్సియస్ కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి ఓకే. మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనం కరెంట్ ప్రోగ్రామ్‌ని రన్ అనేది చేయాలి. దీనికి ముందు ప్రోగ్రామ్ అనేది రన్ అనేది అవుతుంది. సో, మన యొక్క ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసి రన్ అనేది చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూసి మనకొచ్చేమంటే 37.0 అనేది రావడం అనేది జరిగింది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే సింపుల్‌గా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఐ థింక్ మీరు సాల్వ్ చేసుంటారనుకుంటా. ఎందుకంటే మనం ఇది సింపుల్ కాబట్టి. సో, సాల్వ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. ఇక్కడ క్లియర్‌గా మీకు అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రాబ్లమ్ అనేది. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి ఫస్ట్ ప్రాబ్లమ్. ఓకే. ఫస్ట్ ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి సెకండ్ ప్రాబ్లమ్. ఓకే. సెకండ్ ప్రాబ్లమ్ మనకేమి అని చూసినట్లయితే మనకొచ్చేంటి సెకండ్ ప్రాబ్లమ్ స్వాప్ 2 నంబర్స్ ఓకేనా. సో, యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఓకేనా. సో, మనకొచ్చేంటి 2 నంబర్స్‌ని మనం స్వాప్ అనేది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 2 నంబర్స్ అనేది తీసుకున్నా కాబట్టి నేను ఆల్రెడీ మనం 10 ఆర్ 20 సంథింగ్ అనేది తీసుకున్నాం కాబట్టి సేమ్ లైక్ తీసుకుంటున్నా. ఇంట్ మనకొచ్చేంటి నంబర్ 1 అనేది తీసుకుంటున్నా. సో, నంబర్ 1 ఈక్వల్ టు నేనొచ్చేంటి 10 అనేది తీసుకుంటున్నా. సో, సేమ్ లైక్ ఇంట్ నంబర్ 2 ఈక్వల్ టు నేనొచ్చేంటి ఎన్ ఓకే. సో, నంబర్ 2 ఈక్వల్ టు నేనొచ్చేంటి 20 అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు దీన్ని మనం వచ్చేంటి స్వాప్ అనేది చేయాలి. అంటే మనకి నంబర్ 2లో మనకొచ్చేంటి 10 అనేది రావాలి. నంబర్ 1లో మనకొచ్చేంటి 20 అనేది రావాలి.
సో, మనం స్వాప్ చేయాలంటే మనం ఇక్కడ నేనొచ్చేంటి థర్డ్ మనం డిఫరెంట్‌గా ఇంకొక వేరియబుల్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పిన. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి దీనికి సొల్యూషన్ అనేది మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఓకేనా. సో, నేనిక్కడ టెంప్ అనేది ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నా. సో, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి సో, ఇప్పుడు మన దగ్గర ఏముంది? సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది తీసుకుని ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అనేది అనుకుందాం. ఓకేనా. సో, ఇక్కడ నేనొచ్చేంటి సి ఈక్వల్ టు నేనొచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏని స్టోర్ చేసేసినాం. ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ ఏం స్టోర్ అయింది? 10 అనేది స్టోర్ అయింది. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏ ఈక్వల్ టు నేనొచ్చేమంటే బిని స్టోర్ చేసిన. సో, ఏ ఈక్వల్ టు బిని స్టోర్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా మనకొచ్చేటి 10 అనేది రిమూవ్ అయిపోయి మనకి 20 అనేది స్టోర్ అవుతుంది. బట్ ఇప్పుడు మనకొచ్చేంటి ఏలోను మనకొచ్చేంటి 20 ఉంది. బిలోను 20 ఉంది. బట్ మనకొచ్చేంటి ఏలో ఉన్న 10 వాల్యూ మన దగ్గర లేదు కదా! ఇక్కడ. దానికోసం మనం వచ్చేంటి ఇక్కడ సిలో స్టోర్ అనేది చేసుకున్నాం. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏ ఈక్వల్ టు సి అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఏలో మనకేముంటుంది 20 అనేది ఉంటుంది. సిలో అంటే మనకి సిలో 10 అని ఉంది కాబట్టి ఇక్కడ ఏలో 10 అనేది అప్డేట్ అయిపోయింది. సో, కాబట్టి ఏ ఈక్వల్ టు 10 అనేది వస్తుంది. ఓకే. సో, ఇదే మనం వచ్చేంటి సాల్వ్ చేయాల్సిన లాజిక్ అనమాట. సో, ఇక్కడ నేను టెంప్ అనేది తీసుకొని టెంప్‌లో నేను వచ్చేంటి నంబర్ 1ని స్టోర్ అనేది చేస్తున్నా. ఓకేనా. సో, ఇప్పుడేం చేస్తున్నా సో, మనకి ఆల్రెడీ డిక్లేర్ చేసినాం కాబట్టి వన్స్ మనం ఏదైనా ఒక వేరియబుల్ నేమ్‌కి మనం వచ్చేంటి డేటా టైప్ అనేది డిక్లేర్ చేసినామంటే మళ్ళీ మనం వచ్చేంటి నెక్స్ట్ దాన్ని డిక్లేర్ అనేది చేయకూడదు టైప్. ఓకేనా. మనం డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నంబర్ 2 ఈక్వల్ టు నేనొచ్చేంటి నంబర్ 2లో మనకొచ్చేంటి నంబర్ 1లో మనం స్టోర్ చేద్దాం. ఎందుకంటే నంబర్ 2లో ఉన్న వాల్యూ మనం ఎక్కడ స్టోర్ చేయలేదు కాబట్టి నంబర్ 1 ఈక్వల్ టు నేనొచ్చేంటి నంబర్ 2ని తీస్తున్నా. సో, ఇక్కడ మనకి టెంప్‌లో మనకి ఏం స్టోర్ అయింది మనకొచ్చేంటి టెంప్‌లో మనకొచ్చేంటి 10 అనేది ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు మనకి నంబర్ 1లో మనకేముంది 20 అనేది అయిపోయింది. ఓకేనా. నంబర్ 2లోకి మనకొచ్చేంటి 20 అనేది ఉంది. నంబర్ 1లోను 20 అనేది ఉంది. ఓకే. సో, మనం నంబర్ 2లో మనం అప్డేట్ అనేది చేయాలి కదా! ఇప్పుడు. సో, నంబర్ 2 ఈక్వల్ టు నేనొచ్చేంటి మనకి 10 ఎక్కడుంది మనకి? మనం 10 అనేది టెంప్‌లో స్టోర్ చేసినాం. కాబట్టి టెంప్‌లో మనం 10 అనేది తీసుకుంటామనమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రాబ్లమ్‌కు అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకేనా. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని మనం ప్రింట్ అనేది చేద్దాం. ఎస్ఓయూటీ. సో, ఎస్ఓయూటీ ఇక్కడ నేనొచ్చేంటి జస్ట్ మనం స్ట్రింగ్ అనేది కన్కాటినేషన్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఏ ఈక్వల్ టు అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఏ ఈక్వల్ టు ఓకే. మనకి ప్లస్ మనకొచ్చేంటి సారీ నంబర్ 1 ఈక్వల్ టు అనుకుందాం. ఏ కాదు మనం తీసుకునింది కాబట్టి. నంబర్ 1 ఓకేనా. సో, నంబర్ 1 ఈక్వల్ టు నేనేమి ఇస్తున్నా? సో, మనకి నంబర్ 1 అనేది ఇస్తున్నా. ఓకే. మిడిల్‌లో ప్లస్ కొంచెం స్పేస్ అనేది పెట్టుకుందాం. ప్లస్ నేనొచ్చేంటి ఓకే. మనం ఇక్కడ నంబర్ 2ని తీసుకుందాం దీంట్లోని. నంబర్ 2 ఈక్వల్ టు ప్లస్ మనకొచ్చేంటి నంబర్ 2ని తీస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి నేను ఇనిషియల్‌గా మనం వచ్చేటి నంబర్ 1లో మనం 10 అనేది తీసుకున్నాం. సో, బట్ మనకి ఇది అంటే మనకి చేంజ్ అనేది అయిపోయింది. స్వాప్ అనేది అయిపోయింది. ఓకేనా. నంబర్ 1లో మనకి 20 అనేది సేవ్ అయింది. నంబర్ 2లో మనకొచ్చేంటి 10 అనేది ఉంది కరెంట్‌లీ. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే యూజింగ్ థర్డ్ వేరియబుల్ యూజ్ చేసుకొని మనం వచ్చేంటి ఈ ప్రోగ్రామ్ అనేది మనం వచ్చేంటి సాల్వ్ అనేది చేసుకోవచ్చు ఇలా. ఓకే. ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు యూజింగ్ స్వాప్ 2 నంబర్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. ఓకే. సో, ఇది మీకు క్లియర్‌గా ఇప్పుడు అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమంటే మనకి హౌ టు యాడ్ 4 నంబర్స్ ఓకేనా. సో, మనం 4 నంబర్స్‌ని మనం యాడ్ అనేది చేయాలి. యాడ్ అంటే మనకు ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనం సమ్ అనేది చేయాలి. ఓకే. సో, మనకొచ్చేంటి 4 నంబర్స్ కాబట్టి మనకొచ్చేంటి సో, ఇక్కడ నేనొచ్చేంటి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇంట్ బి ఈక్వల్ టు 2 అని తీసుకుందాం. ఇంట్ సి ఈక్వల్ టు మనకొచ్చేంటి హ్మ్. మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకొచ్చేంటి ఓకే. మనం ఏదైనా సమ్ ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం. 4 మనకి ఇంట్ డి ఈక్వల్ టు మనకొచ్చేంటి 5 అనేది తీసుకున్నాం. సో, టోటల్‌గా మనకు దీనికి యొక్క అవుట్‌పుట్ ఏమొస్తుంది మనం చూద్దాం. సో, మనకి డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే ఎస్‌వై2 మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక న్యూ వేరియబుల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్సర్‌ని స్టోర్ చేసేదాని కోసం. సో, అది మన ఇష్టం అనమాట. సో, ఇంట్ ఏఎన్ఎస్ ఈక్వల్ టు నేనొచ్చేంటి న్యూ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో, మనం ఆన్సర్‌ని ప్రింట్ చేద్దాం. కొంచెం బావుంటుంది. ఓకే. సో, ఇక్కడ ఏఎన్ఎస్‌లో మనం వచ్చేంటి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అనేది చేస్తే మనకేమవుతుంది ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి వీటి యొక్క సమ్ అనేది అంటే వీటన్నిటిని మనం యాడ్ అనేది చేసేసినాం ఇక్కడ. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి థర్డ్ ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం.
సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే సేమ్ మనకి 10 ప్లస్ 2 ఎంత? 12 ఓకేనా. 12 ప్లస్ 4 ఎంత మనకి? 16 ఓకేనా. సో, మనకొచ్చేవంటే 12 ప్లస్ 4 16 వచ్చింది. 16 ప్లస్ మనకి 5 ఎంత? ఓకే. 21 అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా 21 అనేది రావడం అనేది జరిగింది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చామంటే ఈజీగా మనం థర్డ్ ప్రాబ్లమ్‌కి మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో, నౌ మనం వచ్చామంటే ఫోర్త్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో, మనకి ఫోర్త్ ప్రాబ్లమ్ ఏమంటే మనకొచ్చేమంటే హౌ టు స్వాప్ 2 నంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో, సేమ్ మనకొచ్చేమంటే సెకండ్ ప్రాబ్లమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అనేది చేయాలి. బట్ మనకొచ్చేమంటే థర్డ్ వేరియబుల్ అనేది యూజ్ చేయకూడదు. సో, ఇక్కడ మనం థర్డ్ వేరియబుల్ అనేది యూజ్ అనేది చేసినాం. ఓకేనా. సో, మనకొచ్చేమంటే సేమ్ లైక్ మనకిక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి థర్డ్ వేరియబుల్ అనేది మనం ఇది యూజ్ చేసినాం కదా! సో, ఇలా థర్డ్ వేరియబుల్ అనేది యూజ్ చేయకుండా మనం వచ్చేంటి ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేయాలి. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేంటి 2 వేరియబుల్స్ సేమ్ యాస్ టీజ్‌గా నేను వచ్చేంటి 2 నంబర్స్ అనేది తీసుకుంటున్నా. సో, మనకొచ్చేంటి 2 నంబర్స్ అనేది మనకి ఫోర్త్ ప్రాబ్లమ్ అనేది డిక్లేర్ అనేది చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఓకే. సో, నేనొచ్చేంటి నంబర్స్ కాబట్టి సేమ్ యాస్ టీజ్‌గా తీసుకుంటున్నా. సో, మనకి ఇక్కడ ఆల్రెడీ నంబర్ 1, నంబర్ 2 అనేది తీసుకున్నాం కాబట్టి మనం డిఫరెంట్‌గా వేరియబుల్ నేమ్ అనేది తీసుకుందాం. సో, నమ్1 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, నమ్1 అంటే నంబర్ కాబట్టి నంబర్ 1 అనేది తీసుకుంటున్నా. సో, నమ్1 = 10 అనేది తీసుకుంటున్నా. సో, ఇక్కడ నెక్స్ట్ ఇంట్ నమ్2 కూడా నేనొచ్చేంటి 20 అనేది తీసుకున్నా సేమ్. బట్ మనకొచ్చేంటి ఇక్కడ నేనొచ్చేంటి థర్డ్ వేరియబుల్ అనేది యూజ్ చేయకుండా ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చూడాలి. ఓకేనా. సో, మనం డైరెక్ట్‌గా నేనొచ్చేంటి సేమ్ లైక్ మనకిక్కడ ఏ విధంగా మనం అవుట్‌పుట్ అనేది ప్రింట్ చేసినామో అదే విధంగా మనం అవుట్‌పుట్ అనేది కూడా ప్రింట్ అనేది చేసేద్దాం. సో, బట్ మనకొచ్చేంటి ఇక్కడ నమ్1 కాబట్టి నమ్1 అనేది ఇస్తున్నా. సో, మనకిక్కడ కూడా నమ్1 కాబట్టి నమ్1 అనేది ఇచ్చేద్దాం. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి నమ్2 ఓకే. నమ్2 అనేది ఇస్తున్నా ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని మనం వచ్చేమంటే వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్‌తో మనం వచ్చేమంటే స్వాప్ అనేది చేయాలి. సో, ఇది ఎలా స్వాప్ చేయాలని చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే సో, సేమ్ లైక్ మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మనకొచ్చేమంటే మనకొచ్చేంటి ఇక్కడ నేను డిఫరెంట్ వేరియబుల్ అనేది తీసుకుంటున్నా. A = 10 అనేది తీసుకుంటున్నా. B = 20 ఓకే. సో, ఇది మీరు జస్ట్ అండర్‌స్టాండ్ అనేది చేసుకుంటే మనం వేరియబుల్స్ నేమ్ చేంజ్ చేసినంత మాత్రం లాజిక్ అనేది చేంజ్ కాదు. బట్ మీరు అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకొని మీరు అండర్‌స్టాండ్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం ఐడియా అనేది వస్తుంది. అందుకే నేనొచ్చేమంటే ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు డిఫరెంట్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తున్నా. మనకు మళ్ళీ ఆహ్, అక్కడ ప్రోగ్రామ్ రాసినప్పుడు డిఫరెంట్ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. బట్ మనకి లాజిక్ అనేది సేమే కదా! ఓకే. సో, ఇప్పుడు మనకి బి అనేది మనకుంది. ఓకేనా. సో, ఏ అనేది 10 ఉంది. బిలో 20 ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే A = A+B అనేది చేస్తున్నా. సో, A = A+B చేస్తే మనకేమవుతుంది 30 అనేది వస్తుంది. సో, కరెంట్‌లీ మనకొచ్చేయంటే ఏలో 30 అనేది ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు నాకొచ్చేయంటే ఏలో 30 అనేది ఉంది. నేనిప్పుడు బి వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. బి వాల్యూ మనకు ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకి. ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేస్తాం? సో, మనకి ఏలో 30 ఉంది. ఓకేనా. సో, ఏలో 30 ఉన్నప్పుడు నేనేం చేస్తున్నా? ఏ అనేది తీసుకుంటున్నా. మైనస్ నేనొచ్చేమంటే బి అనేది చేస్తున్నా. సో, మైనస్ బి చేస్తే మనకొచ్చేమంటే 20 అనేది వస్తుంది. ఓకేనా. సో, దీని యొక్క వాల్యూ అనేది కరెంట్ ఏమవుతుంది? ఏలో 30. 30 - 20 ఏమవుతుంది? ఏమవుతుంది? ఓకేనా. 10 అవుతుంది. సో, ఆల్రెడీ మనకొచ్చేమంటే బికి స్వాప్ అనేది అయిపోయింది. బి వాల్యూ ఇప్పుడు కరెంట్‌లీ మనకొచ్చేంటే 10. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఏని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఏలో మనకు 30 ఉంది. బట్ మనకొచ్చేంటే 20 అనేది రావాలి కదా! సో, 20 అనేది రావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? సేమ్ నేనొచ్చేంటే A - B అనేది చేస్తున్నాం. సో, ఏలో మనకేముంది ఇప్పుడు 30 ఉంది. బిలో మనకేముంది 20 ఉంది. సో, మనకి ఏమైంది ఇక్కడ మనకి నార్మల్‌గా బిలో మనకు 20 కాదు 10 అనేది ఉంది ఇప్పుడు. ఓకే. సో, బిలో 10 అనేది ఉంది. ఓకే. సో, ఎందుకంటే మనం ఇక్కడ మోడిఫై అనేది చేసేసాం కదా! సో, బి వాల్యూ కరెంట్ 10 కదా! ఓకే. బి వాల్యూ కరెంట్ 10 ఓకే. 10 అనేది ఉంది. సో, 10ని మనం ఇది చేస్తే 30 - 10 చేస్తే మనకొచ్చేది 20 అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడండి. ఏలో మనకి 10 అని ఉంది. ఓకేనా. ఏలో కాదు బిలో 10 అనేది ఉంది. ఓకే. ఏలో మనకొచ్చేవంటే 20 అనేది ఉంది. సో, మనం తీసుకున్న వాల్యూస్ ఏమి? ఏలో 10 తీసుకున్నాం. బిలో 20 తీసుకున్నాం. బట్ మనకిక్కడ రావడం ఏం జరిగింది? బిలో 10 రావడం జరిగింది. ఏలో 20 రావడం. అంటే మనకి ఆల్రెడీ స్వాప్ అనేది అయిపోయింది. ఇక మనం ఏదైనా అడిషనల్‌గా థర్డ్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తున్నామంటే లేదు. జస్ట్ మనం వచ్చేవంటే ఆల్రెడీ ఉన్న వేరియబుల్స్‌తోనే మనం వచ్చేవంటే సాల్వ్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో, ఇదే మనకు ఫోర్త్ ప్రాబ్లమ్ అనమాట. సింపుల్‌గా మనం సాల్వ్ అనేది చేసేసినాం కదా! ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ అదే లాజిక్ అనేది అప్లై చేద్దాం. సో, ఇక్కడ నేనొచ్చేవంటే
సో, నంబర్ 1 అనేది తీసుకుంటున్నా నమ్1. సో, మనం థర్డ్ వేరియబుల్ అనేది యూజ్ చేయడం లేదు. ఓకే. సో, నమ్1 ఈక్వల్ టు నమ్1 ప్లస్ నంబర్ 2 ఓకేనా? నమ్2 ఓకే. సో, ఇప్పుడు మనకి దీంట్లో మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకొచ్చేంటి 30 అనేది ఉంది ఇక్కడ. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేయంటే నమ్2 అని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, నమ్2ని ఫైండ్ ఔట్ చేయాలంటే నేనేం చేస్తున్నా ఇక్కడ నమ్1 అంటే మనకి ఇక్కడ 30 ఓకేనా? సో, మైనస్ నేనొచ్చేంటే నమ్2 అనేది చేస్తున్నా. ఓకేనా? సో, మనకి మైనస్ నమ్2 చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏమవుతుంది చెప్పు? సో, మనకి 30 మైనస్ మనకొచ్చేయంటే 20. సో, 30 - 20 దట్ ఈక్వల్ టు మనకొచ్చేయంటే ఏమొచ్చింది ఆన్సర్ మనకి 10 అనేది వచ్చింది. ఓకేనా? సో, 10 అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనకొచ్చేయంటే సేమ్ నమ్1లో మనకు ఆల్రెడీ ఏముంది 30 ఉంది. బట్ మనకొచ్చేంటే రావాల్సిన అవుట్‌పుట్ ఏమి 20 ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే నమ్1 మైనస్ నేనొచ్చి ఏం చేస్తున్నా అంటే నమ్2 అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు నాకేమవుతుంది చెప్పండి? సో, మనకొచ్చేంటి 30 మైనస్ మనకొచ్చేటి నమ్2లో మనకిప్పుడు కరెంట్‌లో ఏముంది 10 అనేది ఉంది. ఓకేనా? సో, ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 10 కదా! సో, 10 అనేది చేసినప్పుడు మనకేమవుతుంది ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి 20 అనేది రావడం జరుగుతుంది. సో, ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి ఇది స్వాప్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు నమ్1లో మనకి 20 ఉంది. నమ్2లో మనకొచ్చేంటి 10 అనేది ఉంది. ఆల్రెడీ మనకొచ్చేంటి ఇక్కడ స్వాప్ అనేది అయిపోయింది. ఓకేనా? సో, ఈ విధంగా మనం వచ్చేంటి సింపుల్‌గా మనం వచ్చేంటి ప్రాబ్లమ్స్ అనేది మనం వచ్చేంటి ఈజీగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ 4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మీరు జస్ట్ అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. ఓకే. సో, మనం డైలీ ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ చేస్తుంటాం కాబట్టి మీకు ఈజీగా ప్రోగ్రామ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.